కాండమును మనం నేర్చుకుంటూ ఉన్నాం. సంఖ్యాకాండంలో 6వ అధ్యాయము మనము దాటిపోయి వచ్చాం. 6వ అధ్యాయం 6వ అధ్యాయంలో ఇశ్రాయేలీల మధ్యలో నాజీరు వ్రతము అని ఒక వ్రతం గురించి వ్రాయబడింది. 6వ అధ్యాయం మొదటి వచనం చదువుతాం ఒకసారి. నాజీరు వ్రతం, సంఖ్యాకాండము 6వ అధ్యాయం 1వ వచనంలో. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాడు, నువ్వు ఇశ్రాయేలుతో ఇట్లనుము, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మొక్కుకొని తను తాను ప్రత్యేకించుకొని ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలెను. ద్రాక్షారసపు చెరకనైనను మద్యపు చెరకనైనను త్రాగవలదు. ఏ ద్రాక్షారసమైనను త్రాగవలదు. పచ్చివి గాని ఎండినవి గాని ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీ పచ్చికాయలే గాని రైతులే గాని ద్రాక్ష వల్లే పుట్టిన దేదియు తినవలదు. అతడు నాజీరగుటకు మొక్కుకొనిన దినములన్నింటిలో మంగళ కత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తను తాను ప్రత్యేకించుకొనిన దినమందు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదుగనీయవలెను. చాలు. నాజీరు వ్రతం. ఇశ్రాయేల్ ప్రజల్లో ఎవడైనా గాని యెహోవాకు నాజీరు చేయబడిన వాడైతే అతడు ద్రాక్షరసం తాగకూడదు. ఒకటి. రెండు, మంగళ కత్తి తన తల మీద వేయకూడదు, జుట్టు అలాగా పెరగనివ్వాలి. ఒక ఆయన యేసు ప్రభువుని గురించి పాట పాడుతూ నాజీరు వ్రతం చేశాడు యేసు ప్రభు అని మాట్లాడాడు. యేసు ప్రభు ఫోటోలు లోకంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. అవి యేసు ప్రభు ఫోటోలు కాదు, కానీ యేసు ప్రభు ఫోటో అంటారు. యేసు ప్రభు వెనకాల జుట్టేసి ఉంటారు, జుల్పాలు. యేసు ప్రభు నాజీరు వ్రతం చేసిన వాడు కాదు. ద్రాక్షరసము తాగినవాడు యేసు ప్రభు, మనందరికీ తెలుసు. కానా పెళ్లి విందులో యేసు ప్రభు ద్రాక్షరసం తాగాడు. తర్వాత శిష్యులందరితో పాటు పస్కా భోజనం చేస్తున్నప్పుడు కూడా ఆయన రొట్టె ద్రాక్షరసము పుచ్చుకున్నాడు. అలాగనే ఆయన జుట్టు పెంచుకున్నవాడు కాదు. జుట్టు పెంచుకోవడము పురుషునికి అవమానం. వాస్తవానికి జుట్టు పెంచుకోకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి ఘనత కాదు, అవమానం అది. స్త్రీ తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనత. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. నాలుగో వచనం నుండి చదువుతాం. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయను లేక ప్రవచించును, ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఏలయనగా అది ఆమెకు క్షౌరం చేయబడినట్టుగానే ఉండును.
స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటయైనను క్షౌరం చేయించుకొనుటయైనను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలెను. పురుషుడైతే దేవుని పోలికను మహిమనై ఉన్నాడు గనక తల మీద ముసుగు వేసుకొనకూడదు గాని స్త్రీ పురుషుని మహిమై ఉన్నది. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. 14వ వచనం 11వ అధ్యాయం 14వ వచనంలో పురుషుడు తల వెంట్రుకలు పెంచుకునుట అతనికి అవమానమని స్వభావ సిద్ధముగా మీకు తోచును కదా. అదనమాట. యేసు ప్రభు తల వెంట్రుకలు పెంచుకుని ఉన్నాడా? లేదు. యేసు ప్రభు నాజీరు వ్రతం చేశాడా? లేదు. నాజీరు వ్రతం చేసిన వారు మాత్రమే యెహోవాకు ప్రతిష్ఠింపబడిన వారు ద్రాక్షారసమైనను మద్యములైనను పుచ్చుకోకూడదు. పచ్చి ద్రాక్ష కాయలైనను పండ్లైనను తినకూడదు. దాని తోలు కూడా ముట్టుకోకూడదు. నాజీరు వ్రతం చేసిన వాడైతే తల వెంట్రుకలు అలాగూ ఎదగనివ్వాలి. మనందరికి తెలుసు సంసోను వారి తల్లిదండ్రులు మనోహ భార్య. దేవుడు వారికి అనుగ్రహించిన గర్భఫలం సంసోను. నాజీరు చేయబడిన వాడు. ద్రాక్షరసం తినకూడదు, తాకూడదు, తల వెంట్రుకలు గొరిగించుకోకూడదు, అలాగే ఎదగవాలను, క్షౌరం చేయించుకోకూడదు. అదన్నమాట. నాజీరు చేయబడిన వాడు సంసోను. యేసు ప్రభు నాజీరు వ్రతం అనుసరించిన వాడు కాదు. కానీ ఒక అతను నాజీరు వ్రతం అనుసరించిన యేసు ప్రభు అని పాట పాడాడు. వ్రతం తెలియదు. అదన్నమాట. తనకేదో వచ్చింది ఆలోచన, ఆ పదం బాగుందనుకున్నాడో ఏమో తెలియదు, యేసు ప్రభుకి ఆపాదించాడు. కాబట్టి నువ్వు గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఏ రూపంలో ఉంటాడు, భౌతికమైన రూపం గురించి నువ్వు ఆలోచన చేయొద్దు. కన్నులారా చూసిన పౌలు యేసు ప్రభువుని గురించి శరీర సంబంధంగా ఆలోచన చేయడం మానుకున్నాడు. యేసు ప్రభువుని ఆత్మ సంబంధంగా చూడడం మొదలుపెట్టాడు. సంఘము యేసు ప్రభు యొక్క శరీరము. సంఘంలో ప్రతి సహోదరుడు అవయవాలై ఒకదానికొకటి అతకబడి ఉన్నప్పుడు యేసు ప్రభు అక్కడ ఉన్నాడు అని అర్థం. చదువుతాం, ఇలా రాయబడింది. అపోస్తలుడైన పౌలు శరీర రీతిగా నేను ఎవరిని ఎరుగను అని మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభువుని అలాగూ ఎరిగినను ఇక మీదట నేను అలా ఆయన్ను ఎరుగను అని చెప్పాడు. గలతీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. 2 కొరింథీ 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట రాయబడింది. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనను ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. కాబట్టి శరీర సంబంధంగా యేసు ప్రభువును చూడడం మానే, ఆత్మ సంబంధమైన దృష్టితో చూడు. యేసు ప్రభు కనిపిస్తాడు. సంఘంలో సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఆ సంఘము యేసు ప్రభు యొక్క శరీరము. ఆ శరీరము యేసు ప్రభు యొక్క అధికారం కింద నడుస్తూ ఉంటుంది.
యేసు ప్రభువు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు, అధికారి అయి ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో ఆ సంఘము ఆయన శరీరం సమస్తము పూర్తిగా నింపుచున్న వారి సంపూర్ణత అయి ఉన్నది అదన్నమాట. కాబట్టి భౌతికంగా యేసు ప్రభువుని చూడాలనుకోవద్దు అనుకోవద్దు. భౌతికంగా శరీర సంబంధంగా చూసిన అపోస్తులులే ఇక మీదట ఆయన అలాగ చూడము అని నిశ్చయించుకున్నారు. వాళ్ళు ఆత్మ సంబంధంగా చూశారు. కాబట్టి క్రీస్తుని ఆత్మ సంబంధంగా ఎరుగడము నీకు అవసరమయ్యింది. నాజీరు వ్రతం గురించి చెప్పాడు అనమాట. సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో నాజీరు వ్రతము చేసే వ్యక్తి ఎలాగుండాలి, ఎన్ని దినాలు నాజీరు వ్రతం చేస్తానని మొక్కుకున్నాడో అన్ని దినాలు అతను ద్రాక్షరసం ముట్టుకోకూడదు, మంగళమెత్తి తల మీద వేయించుకోకూడదు, క్షౌరం చేసుకోకూడదు, ప్రతిష్టంగా ఉండాలి. శవాన్ని ముట్టుకోకూడదు. శవాన్ని ముట్టుకోకూడదు. యేసు ప్రభువు యవనస్తుడు చనిపోయి విధవరాలి కుమారుడు, ఒక్కటే కుమారుడు, భర్త కూడా లేడానికి ఊరి బయట మోసుకొని పోబడుతున్నాడు. యేసుప్రభు ఆ మార్గం కూడా వచ్చి శవాన్ని ముట్టాడు. యేసుప్రభు ముడితే ఆ యవనస్తుడు తిరిగి లేచాడు. శవాన్ని ముట్టాడు యేసుప్రభు. కాబట్టి నజీరు వ్రతం చేయబడిన వాడు కాదు యేసుప్రభు. లోకము గ్రంథం తెలియక వారికి ఇష్టం వచ్చినట్లు పాటలు పాడుతూ జీవితాలు కొనసాగించుకుంటూ అదే భక్తి అనుకుంటున్నారు. కాబట్టి సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో నాజీరు వ్రతం గురించి చెప్పబడింది. 7వ అధ్యాయం చూసాం, 11వ అధ్యాయం దగ్గరికి వచ్చాం మనం. ఇప్పుడు సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు మాంసాపేక్ష కలిగిన వారై దేవుని మీద సనిగారు. మోషే మీద సనిగారు. మొదటిగా మోషే మీద సనగడం దేవుడి మీద సనగడమే. తృప్తి లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు వాళ్ళు. దేవుడిచ్చిన మన్నా వారికి చెవి సారము లేని ఆహారం అయ్యింది అని మాట్లాడారు వాళ్ళు. సారం లేని ఆహారం అయ్యింది, మాకొద్దు, మాంసం పెట్టు మాకు. ఎవరాళ్ళు? మిశ్రిత జనం అన్నాడు. చదవండి ఒకసారి 11వ అధ్యాయం 4వ వచనంలో. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనంలో వారి మధ్యన ఉన్న మిశ్రిత జనం మాంసాపేక్ష అధికముగా కనపరచగా. మిశ్రిత జనం అంటే అర్థం ఏంటి? అన్ని జనం. మిశ్రిత జనం అంటే అర్థం ఏంటి? ఇశ్రాయేలీలు అన్యుల్ని వివాహం చేసుకోకూడదు, అన్యులతో సహవాసం చేయకూడదు, జోడు వేసుకోకూడదు, వివాహ బాంధవ్యాలు అన్యులతో కలిగి ఉండకూడదు. కానీ ఏం జరిగిందంటే ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తు యొక్క స్త్రీలను పురుషులను పెళ్లి చేసుకున్నారు. మనం చదివాం లేవ్యకాండంలో. ఒక సందర్భం చూపిస్తాను మీకు. లేవ్యకాండము 24వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాయబడింది. లేవ్యకాండం 24వ అధ్యాయం 10వ వచనంలో మిశ్రిత జనం అంటే ఎవరు? లేవ్యకాండము 24వ అధ్యాయము 10వ వచనంలో ఇశ్రాయేలీరాలకు ఒక స్త్రీ, ఐగుప్తుడకు ఒక పురుషుడు. ఐగుప్తుని పెళ్లి చేసుకుంది ఆమె. కానీ దేవుడు పెళ్లి చేసుకోకూడదు అని చెప్పాడు ధర్మశాస్త్రంలో. ధర్మశాస్త్రంలో నువ్వు
వియ్యమందకూడదు. ఎవరితో వియ్యమందకూడదు? అన్యులతో వియ్యమందకూడదు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట రాయబడింది. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 4వ వచనంలో నన్ను అనుసరించకుండా ఇతర దేవతలను పూజించినట్లు 3వ వచనం 7వ అధ్యాయం 3వ వచనంలో నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెనియకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకోకూడదు. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుణ్ణి వారు మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును. అదిగో. కాబట్టి ఇశ్రాయేలీలు అన్య జనులతో వివాహ బాంధవ్యం పెట్టుకోకూడదు. ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు. వారు వారిని పెళ్లి చేసుకున్నారు. ఇశ్రాయేలీల స్త్రీ ఐగుప్తు యొక్క పురుషుడు. వారి వివాహ బాంధవ్యంలో పుట్టినవాడు ఒకడు. వీడు దేవుని గూర్చి, దేవుని నామమును గూర్చి, దేవునికి ఎలా మర్యాద ఇవ్వాలో, ఎలా గౌరవించాలో, ఎలా పూజించాలో తెలియదు వాడికి. వాడేం చేశాడంటే లేవియకాండం 24వ అధ్యాయంలో దేవుని నామాన్ని శపించాడు. దేవుని నామాన్ని శపించితే ఏం జరిగింది? రాళ్ళతో కొట్టి చంపేశారు. మనం చూసాము నిన్న. మిశ్రిత జనం అంటే ఇలా దేవుని ధర్మశాస్త్రాన్ని గాని దేవుని విధానాలు గాని ఎరుగని వాటి మిశ్రిత జనం ఏం చేశారు? మాంసాపేక్ష అధికంగా అపేక్ష కలిగి మాంసం లేదు అని ఏడ్చారు. ప్రతి ఇంట్లో ఏడిపే. మోషే చూస్తూ ఉన్నాడు. ప్రతి ఇంట్లో వాళ్ళు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? మాంసం కావాలంట. మోషే ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు మాంసం? అరణ్యంలో. నా చేత కాదు. నేనేమన్నా మిమ్మల్ని గర్భమున ధరించానా? నేను మిమ్మల్ని కన్నానా? దేవా, ఇలాంటి వారినే నేను తీసుకొని కనాన్ దేశానికి వెళ్ళమని చెప్తున్నావు అని ప్రార్థన చేస్తే దేవుడు మోషే రేపటికి వారిని పరిశుద్ధపరచుకోమని చెప్పు, వారి కొరకు నేను పూరేళ్ళని ఇస్తాను. పూరేళ్ళ మాంసం. ఒక దినమంతా ప్రయాణం అయ్యి నడిచితే ఎంత దూరం ఉంటుందో అంత దూరం పూరేళ్లు పడ్డాయి. ఆ పూరేళ్లను కూర్చుకొని వెళ్ళి వాళ్ళు మాంసం వండుకోవచ్చు. చెప్పు, రేపటికి ఇస్తానని చెప్పు అని చెప్పేసి. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 18వ వచనంలో నీవు జనులను చూచి ఇట్లా 18వ వచనం మిమ్మల్ని మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి. మీరు మాంసము తిందురు. యెహోవా వినునట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగా జరిగిందని మీరు చెప్పుకొంటిరి కనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును. మీరు తిందురు. ఒక్క దినము కాదు, 2 దినములు కాదు, 2 దినాలు కాదు, 5 దినములు కాదు. అదనమాట. 5 దినాలు కాదు, ఒక నెల పాటు కాదు, 20 దినములు కాదు, ఒక నెల దినముల వరకు అనగా అది మీ నాసికా రంధ్రములలో నుండి వచ్చి అసహ్యం పుట్టు వరకు దాన్ని తిందు. మీరు మీ మధ్యన యెహోవాను నిర్లక్ష్యం చేసి దేవుని నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులోని ఎందుకు వచ్చి మనకొట్టిరి? ఎందుకు వచ్చామురా బాబు అనుకున్నారు మీరు. అందుకు మోసే నేను ఈ జనుల మధ్య ఉన్నాను. వారు 6 లక్షల పాదచారులు. వారు నెల దినములు తినుటకు వారికి మాంసం చెప్పి
వారు తృప్తిగా తిననట్లు వారి నిమిత్తం గొర్రెలను పశువులను చంపవలన. ఈయన ఆలోచన ఇయ్యంది. వారు తృప్తిగా తినట్లు గొర్రెల్ని మేకల్ని చంపాలా, ఎద్దుల్ని చంపాలా అంటున్నాడు. లేదు లేదు నేను ఇస్తాను అంటున్నాడు దేవుడు. లేదు లేదు అబ్బాయి నేను ఇస్తాను. 23వ వచనంలో యెహోవా మోషేతో, యెహోవా బాహుబలము తక్కువైనదా, యెహోవా బాహుబలము తక్కువైనదా, నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. మోషే బయటకు వచ్చి యెహోవా మాటను జనులతో చెప్పి జనుల పెద్దల్లో నుండి 70 మంది మనుషులను పోగు చేసి 70 మంది మనుషుల్ని పోగు చేసి గుడారం చుట్టూ వారిని నిలబెట్టగా. కాబట్టి మోషే దేవుడి సముఖంలో ప్రార్థించాడు కదా, నేనేమన్నా వారిని నా గర్భాన కన్నానా, వారిని మోసుకొని పో కనాన్ దేశానికి అని ప్రార్థన చేశాడు కదా. ఇప్పుడు ఇశ్రాయేలీల మధ్యలో 70 మంది మనుషులని దేవుడే ఏర్పాటు చేశాడు. సన్హెడ్రిన్ సభ అంటారు. సన్హెడ్రిన్ సభ 70 మంది సన్హెడ్రిన్ సభ. నీ ఒక్కడివే నాయకుడు అని ఆలోచన చేస్తున్నావా మోషే? కాదులే, నీ కింద 70 మందిని ఏర్పాటు చేస్తాను నేను అని దేవుడు 70 మంది మనుషుల్ని ఏర్పాటు చేసుకొని వారికి ఆత్మలో పాలు పంచి ఇచ్చాడు అన్నమాట. ఇశ్రాయేలీయుల్ని నడిపించడానికి చదువుతాం కిందికి. 11వ అధ్యాయం 24వ వచనంలో మోషే బయటకు వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి జనుల పెద్దల్లో నుంచి 70 మంది మనుషులను పోగు చేసి గుడారం చుట్టూ వారిని నిలవబెట్టగా యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీదకు వచ్చిన ఆత్మలో పాలు 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించరు గాని మరలా ప్రవచించలేదు. చాలు. 31వ వచనంలో తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లు రప్పించి పాలెము చుట్టూ ఈ పక్కను ఆ పక్కను దిన ప్రయాణమంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడవేశను. కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొని 3 రోజులు పూరేళ్లను కూర్చుకున్నారు. తక్కువ కూర్చుకున్న వానికి తక్కువ కాలేదు. కూర్చుకున్న తర్వాత వారు తమ కొరకు పాలెం చుట్టూ వాటిని పరిచి ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందున ఉండగా గుర్తుపెట్టుకో ఏం జరిగిందో. మాంసం ఇచ్చాడు, అడిగితే దేవునికి రోషం కలిగిన వాడు ఆయన. వారిని సహించలేకపోయాడు. వారి పండ్లలో ఇంకా మాంసము ఇంకా ఉండంగానే వారిని చంపేశాడు. లోకంలో గ్రంథం తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు ఏమని, యెహోవా దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఉండ చోట ఉన్నిపోకుండా బయటికి తీసుకెళ్ళి అరణ్యంలోకి తీసుకెళ్ళి నా ప్రజలని చెప్పి వారికి కనీసం భోజనాలు కూడా ఇవ్వకోకుండా ఒకవేళ భోజనం పెట్టి వాళ్ళని చంపేశాడు. ఈయన దేవుడా అంటున్నారు లోకంలో మనుషులు. వాళ్ళు ఎంత విసిగించారో, వారి కొరకు దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో కనీసం అర్థం చేసుకోలేని మూర్ఖులు వాళ్ళు. వారు ఇంకా తింటూ ఉండంగానే వాళ్ళ పండ్ల సందుల్లో మాంసం ఉండంగానే అది నమలక మునుపే జనుల మీద రగులుకొని యెహోవా తెగులు చేత వారు బహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాత పెట్టిరి. కిబ్రోతు హత్తావా అంటే దురాశ అను పేరు పెట్టబడిన. జనులు కిబ్రోతు హత్తావా నుండి హజారతుకు ప్రయాణమై పోయి హజారతులో దిగిరి.
చాలు 11వ అధ్యాయం అయితే దేవుని కోపం రగులు కొద్ది వారి మీద. ఎంత త్వరగా కనాన్ దేశానికి వెళ్ళాలన్న ఆలోచన లేదు కానీ వీళ్ళకి భౌతికమైన శరీర సంబంధమైన దురాశ అపవాది సంబంధమైనది. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, దురాశ కలిగి ఉన్నవాడు శరీర సంబంధంగా ప్రవర్తిస్తాడు. శరీర సంబంధంగా ప్రవర్తించే ప్రతివాడు అపవాది సంబంధే కానీ దేవుని సంబంధి కాదు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చుకోరుచున్నారు. వాడు ఆది నుండి నరహత్యకుడై ఉండి సత్యమును అనుసరించిన వాడు కాదు. వాడి యందు సత్యమే లేదు. వాడు అబద్ధికుడును, అబద్ధమునకును జనకుడునై ఉన్నాడు అని చెప్పేసాడు యేసు ప్రభు. దురాశ కలిగి ఉండకూడదు. దురాశ చెడ్డది. ఎవరిలో అయితే దురాశ ఉంటుందో వాడు పాపం చేస్తాడు. పాపం చేసిన ప్రతివాడు దేవుడికి విరోధి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం. దురాశ చెడ్డది. నేడు నువ్వు దేవునికి ఇష్టడిగా బతకాలంటే నీవు దురాశను వదిలిపెట్టాలి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చూద్దాం ఏముందో. కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక శోధింపబడిన ఎడల దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కల్పబడిన వాడై శోధింపబడును. దురాశ నీలో ఉందనుకో, దురాశ నీలో ఉంటే అది చెడ్డ శోధన. ఆ దురాశ నీలో ఊరుగానే ఉండదు. ఏం చేస్తుంటది? తల్లి గర్భంలో ఉన్న బిడ్డ ఎలాగూ రోజు రోజున నెలలు గడిచే కొద్దీ బిడ్డ ఎదుగుతూ ఉంటుందో అలాగున్న నీ మనసులో ఉన్న దురాశ నీలో ఎదుగుతూ ఉంటది. అది పాపమును కంటది అని చెప్పి ఒకడు పాపం చేశాడంటే దాని అర్థము వాడు చాలా రోజుల క్రితం నుండి దురాశ కలిగి ఉన్నాడని అర్థం. పాపం అనేది సడన్ గా జరిగేది కాదు. అది అప్పటికప్పుడు జరిగేది కాదు. అది దురాశతో ప్రారంభించబడి రోజు రోజు పరిపక్వత చెంది పాపమును కంటది. పాపము మరణము అవుతుంది. చదువుతూ అక్కడ రాయబడింది. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, ప్రతివాడును తన స్వకీయ దురాశ చేత ఈడవబడిన వాడై మరులు కల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణమును కనును. అదన్నమాట. పాపం పరిపక్వమై మరణాన్ని కనుక. దురాశ నీలో ఉంటే నువ్వు ఆత్మ సంబంధంగా చనిపోతావు. దురాశ కలిగిన వాడు అపవాది సంబంధి. కాబట్టి క్రైస్తవ జీవితం జీవించాలంటే ఈ లోకంలో దురాశ లేని వాడిగా ఉండాలి. మొట్టమొదటిగా దురాశ ఉండకూడదు. ఆశ వేరు, దురాశ వేరు. ఆశ వేరు, దురాశ వేరు. అవసరానికి తగ్గట్టు పరిస్థితులు ఉంటే ఇబ్బంది ఉండదు. దురాశ చెడ్డదాన్ని ఆశించడం అన్నమాట. కానిదాన్ని ఆశించడం. నీకు సంబంధించింది కాదు అది, కానీ నువ్వు ఆశిస్తున్నావు. అది దురాశ.
దురాశ చెడ్డది, అది పరిపక్వమై పాపము నుండి మరణం, ఆత్మ సంబంధంగా నిన్ను చంపేస్తుంది. ఆత్మ సంబంధంగా నిన్ను చంపేస్తుంది. కాబట్టి మొదట్లోనే నీ మనసులోనే దురాశను చంపాలి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి వచ్చారు. దేవుణ్ణి అర్థం చేసుకోలేదు వాళ్ళు. దేవుడు ఎంతగా ప్రేమించాడో వారికి అర్థం కాల. అదే అరణ్యంలో ఉన్నాం, ఎందుకులే దేవుడిని శోధించడం అవసరం లేదు, వెళ్తాం కదా, ఎటు తిరిగి కనాన్ దేశానికి వెళ్తాం కదా. అసలు ఆలోచనే లేదు, కనాన్ దేశానికి వెళ్ళాలన్న ఆలోచన లేదు వాళ్ళకి. కాబట్టి దురాశ కలిగి ఉండడం దేవుడికి వ్యతిరేకమైంది. తర్వాత 12వ అధ్యాయానికి వచ్చాము. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మోషే యొక్క అన్న, మోషే యొక్క సహోదరి మిరియాము అక్క, వారిద్దరూ శనిగారు, మోషే మీద శనిగారు. సంతకం 12వ అధ్యాయం 1వ వచనంలో, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచనంలో, మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని చేసుకునేను గనక అతను పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతని మీద సనిగిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించారు. ఇంకా ఏమంటున్నారు చూడు, పైపెచ్చు హెచ్చించుకుంటున్నారు, తమ హెచ్చించుకుంటున్నారు వాళ్ళు. ఆయన మా చేతను పలికింపలేదా? మోషే ద్వారానే దేవుడు పలికించాడా, మా ద్వారా పలికించలేదా అని చెప్పుకున్నారా? మేమేమన్నా మోషే కంటే తక్కువ వాళ్ళమా అని చెప్పుకుంటున్నారు. యెహోవా దేవుడు ఆ మాట విని మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండి అని పిలిచాడు. హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞాపించాడు. ఆ ముగ్గురు దేవుని సముఖానికి వచ్చారు. యెహోవా మేఘస్తంభములో నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరు రాగా ఆయన నా మాట వినండి, మీలో ప్రవక్త ఉండునేడల. నిజంగా మీలో ప్రవక్త ఉన్నారా? యెహోవా నేను నీకు దర్శనమిచ్చి అతను నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతను నా ఇల్లంతటిలో నమ్మకమైన. అదనమాట, నేను అతనితో ముఖాముఖిగా మాట్లాడాను, నీతో మాట్లాడానా? ఏమి నా సేవకుని గురించి అలాగ మాట్లాడుతున్నారు మీరు? కనీసం నా సేవకుడికి భయపడాలి కదా మీరు. మిరియాముకి కుష్ఠరోగం వచ్చింది. అహరోను జడుచుకున్నాడు. ఇక అయ్యో తప్పైపోయింది, మోషే మీద సనగడం తప్పయింది. చూద్దాం కిందికి. ఆయన అంటున్నాడు, నేను గుడాభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో గుడాభావములతో కాదు దర్శనంనిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు అని. యెహోవా కోపం వారి మీద రగులు కొనక ఆయన వెళ్ళిపోయెను. ఎత్తబడెను. మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు అదనమాట, కుష్ఠరోగం కలిగి ఉండెను. అహరోను అయ్యో నా ప్రభువా, పాపులమైన మేము చేసిన మా పాపమును క్షమించుము. తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికే సగం మాసం క్షీణించిన శిశు శవమోలే ఆమెను ఉండనీయకుమని మోషేతో చెప్పగా మోషే ఎలుగెత్తి ప్రార్థన చేసిన, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టగా అప్పుడు దేవుడు మోషేతో ఇట్లా అన్నాడు, ఆమె తండ్రిని ఆమె ముఖం మీద ఉమ్మివేసినాడు. అదనమాట, ఆమె తండ్రి
ఆమె ముఖం మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా. ఆమె పాల వెలుపల 7 దినములు ప్రత్యేకంగా ఉండవలెను. తర్వాత ఆమెను చేర్చుకోవాలి. కాబట్టి మిరియాము 7 దినములు కాబట్టి ఉమ్మేస్తే ఎవరు ఉమ్మేయాలి? తండ్రి ఉమ్మాలి. ఉమ్ము తుడుచుకొని పోయి పాలెం వెళ్ళిపోతే 7 దినాలు ఉండాలి. శిక్ష అది, మిరియాముకి శిక్ష. గుర్తుపెట్టుకో, దేవుడు హెచ్చిస్తే హెచ్చింపబడినట్టు లెక్క. నీకు నీవు హెచ్చించుకోవద్దు. ప్రభు యేసు చెప్పాడు, తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. నా రాజ్యంలో ఎవరైనా గొప్పవాడిగా ఉండదలుచుకుంటే వాడు పరిచారం చేయాలి. మొదట పరిచారం చేస్తే మిక్కిలి గొప్పవాడు అవుతాడు. నేను హెచ్చించుకోవద్దు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో దేవుని బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండాలి తప్ప హెచ్చించుకోకూడదు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, చిన్నలారా మీ పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. అదన్నమాట. హెచ్చించుకోవద్దు. ఆయన హెచ్చిస్తాడు. ఆయన ఇచ్చించే వరకు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కుడై ఉండు. నీవు హెచ్చించుకుంటే ఏమైపోతావు? తగ్గింపబడతావు. ఆ రోజున మోషే మీద వారి అన్న అక్క హెచ్చించుకున్నాడు. హెచ్చించుకుంటే ఏం జరిగింది? కృష్ణరోగం వచ్చింది. 7 దినాలు పాలెం వెలుపల ఉండవలసిన పరిస్థితి దాపరించింది మిరియాముకు. మోషే నీలాంటి వాడు కాదు. మోషే నావాడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, సాత్వికుడు. అతన్ని ఎదిరించడానికి నీకు ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం అని చెప్పేశాడు అన్నమాట. తర్వాత 13వ అధ్యాయం 14వ అధ్యాయం మనం చూసాం. మొదట్లోనే సంఖ్యాకాండం యొక్క ఉద్దేశం అని మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత 15వ అధ్యాయంలో సంఖ్యాకాండం 15వ అధ్యాయం. ఇలాగ ప్రతి అధ్యాయాన్ని మనం చూసినప్పుడు దేవుడు ఇశ్రాయేలు మధ్యలో వారి చెడుతనాన్ని బట్టి ఏ రూపంగా శిక్షించాడు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. సంఖ్యాకాండం 15వ అధ్యాయము ప్రత్యేకించి పొరపాటున అపరాధం చేస్తే ఎలాంటి బలులు అర్పించాలి, పొరపాటున జరిగిన పాపానికి ఎలాంటి శిక్ష ఉంటుంది, సాహసించి చేసిన వానికి ఎలాంటి శిక్ష ఉంటుంది అనేది మనము లేవికాండం చదువుతున్నప్పుడు చదివాం. అయినా ఒకసారి చూద్దాం. 25వ వచనం, సంఖ్యాకాండము 15వ అధ్యాయం 25వ వచనంలో, యాజకుడు ఇశ్రాయేలీల సర్వ సమాజము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయవలెను, తెలియకయే దాన్ని చేసిన గనుక క్షమింపబడును. వారు పొరపాటున చేసిన పాపములను బట్టి తమ అర్పణములను అనగా యెహోవాకు చెందవలసిన హోమమును బలిని యెహోవా సన్నిధికి తీసుకురావాలి. సర్వ సమాజమేమి వారి మధ్య నివసించే పరదేశీ ఏమి క్షమాపణ నొందును. ఏలయనగా ప్రజలందరూ తెలియకయే దాన్ని చేయడు తటస్థించను. ఒకడు పొరపాటున పాపం చేసిన ఎడల వాడు పాప పరిహారార్థ బలిగా ఏడాది ఆడు మేక పిల్లను తీసుకొని రావాలి. పొరపాటును చేస్తే విధి ఇలాగా
ప్రాయచిత్తం చేయను, క్షమాపణ పొందుతాడు. అయితే సాహసించి చేస్తే క్షమాపణ ఉండదు. మరణకరమైన పాపం అది. సాహసించి ఎవడే పాపం చేయకూడదు. దేవుని మీద తిరుగుబాటు చేయడం, దేవుణ్ణి అలక్ష్యం చేయడం, దేవుణ్ణి మాటను తిరస్కరించడం, మూర్ఖ స్వభావాన్ని ప్రదర్శించడం అయి ఉంటుంది అది. అలాంటి పాపానికి ప్రాయచిత్తం జరగదు అని చెప్పేశాడు అన్నమాట. ఆ తర్వాత 16వ అధ్యాయం. 16వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా దయతో గుర్తుపెట్టుకోండి, లేవి వంశంలో, లేవి గోత్రంలో 3 వంశాలు: కహాతు, మెరారి, గెర్షోను. వీళ్ళు దేవుని మందిరంలో లోపలికి వెళ్ళి యాజకత్వం చేయడానికి వీరికి అర్హత లేదు. అహరోను కుటుంబం మాత్రమే దేవుని మందిరంలో సేవ చేయాలి. వీరు అహరోను చేతి కింద సేవ పనివాళ్ళుగా ఉండాలా. అది నచ్చలేదు వీళ్ళకి. మోషే, నువ్వేం పెద్ద ప్రవక్తవి, మీ అన్నేమో పెద్ద ప్రధాన యాజకుడా, మేము కూడా సేవకులమే. తిరుగుబాటు అన్నమాట. మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేసేవాళ్ళు. సంతోక రాయబడింది, లేవి మనుమడును కహాతుకు 16వ అధ్యాయం 1వ వచనం సంఖ్యాకాండం. లేవికి మనుమడును కహాతుకు మనుమడును ఇస్సారు కుమారుడకు కోరహు, రూబేనీయులలో ఎలియాబు కుమారుడైన దాతాను అభిరాములు, పేలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీలలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుబడి, మీతో మాకు పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారు అనగా, మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తర్వాత అతడు కొరాహుతోనూ వారి సమాజంతోనూ ఇట్లనెను, తనవాడు ఎవడో పరిశుద్ధుడెవడో రేపు యెహోవా తెలియజేసి వారిని తన సన్నిధినికి రానిచ్చు. ఆయన తాను ఏర్పరచుకునిన వారిని తన యొద్దకు చేర్చుకొనును. ఇలాగు చేయుడి, కొరాహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపట్టం తీసుకుని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటిని ధూపద్రవ్యం వేయుడి. అప్పుడు యెహోవాయే మనుషుణ్ణి ఏర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకేం పని? దేవుడు చూసుకుంటాడు. మీరేం కోరుతున్నారు? యాజకత్వం కోరుతున్నారు కదా. యాజకత్వం మమ్మల్ని మేము హెచ్చించుకోలేదు, దేవుడు మమ్మల్ని హెచ్చించాడు. కాబట్టి నాయకత్వాన్ని, దేవుడు నియమించిన నాయకత్వాన్ని ఎదిరించడము దేవుణ్ణి ఎదిరించడమే. దేవుడు నియమించిన నాయకత్వాన్ని ఎదిరించడము దేవుణ్ణి ఎదిరించడమే. ఈ లేవికి మనవడు, కహాతుకి మనవడు కొరాహు. కొంతమంది రూబేనీయుడైన ఒకడు, అలాగే 250 మంది మనుషులు ఇవి మోషే మీద, అహరోను మీద సనిగారు. మీరేనా? మేము కూడా అన్నాడు. సరే బాబు, ఈ ప్రధానత్వము మేము సంపాదించిందిగా, దేవుడు మాకు ఇచ్చింది. అయినా మిమ్మల్ని దేవుడు హెచ్చించాడు కదా. ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు అయితే 11 గోత్రాలు అన్నిటికంటే లేవి గోత్రాన్ని దేవుడు హెచ్చించాడు కదా. అది సరిపోలేదా మీకు? అది సరిపోలేదా?
అది తక్కువగా కనిపిస్తుందా అన్నాడు మోషే. 16వ అధ్యాయం 17వ అధ్యాయము ఇదిగో ఈ గొడవకు సంబంధించింది. గొడవకు సంబంధించి ఆ రోజున దేవుడు ఆ 250 మంది మోషేకి విరోధంగా తిరిగిన 250 మందిని, వారి గుడారాలని, వారి సమాజం అంతటిని, భూమిని చీల్చి భూమిలో పడేశాడు వారందరినీ. దేవుడు నియమించిన నాయకత్వం మీద తిరుగుబాటు చేయడము, దేవుడికి విరోధంగా తిరుగుబాటు చేయడమే. తిరుగుబాటు చేయొద్దు. శబ్దం ఇలా రాయబడింది సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో, భూమి నెరలు విడిచి వారిని మింగేసింది. 30వ వచనంలో 29 నుంచి చదువుతాం. 29వ వచనంలో, మనుషులందరికీ వచ్చు మరణం కంటే మరణం వంటి మరణం వీరు పొందిన ఎడల సమస్త మనుషులకు కలుగునిదే వీరికి కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలునట్లు భూమి తన నోరు తెరిచి వారిని వారికి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యం చేసినని మీకు తెలియనా నేను. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెర విడిచెను. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కొరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళంలో దిగిరి, కూలిరి, వారిని మృంగివేసెను. దయతో గుర్తుపెట్టుకోండి ఇక్కడ జరిగిన కార్యక్రమం. మోషేని ఎదిరించారు, ప్రధాన యాజకత్వాన్ని కోరుకున్నారు. వాళ్ళు దేవుడిచ్చిన దాంతో తృప్తి పొంది ఉండలేదు, నాయకత్వాన్ని ఎదిరించారు. ఎదిరిస్తే దేవుడు ఏం చేశాడంటే భూమి నోరు తెరిచి వాటిని మింగేసేటట్లు ఏర్పాటు చేశాడు. అయిపోయిందా? అయిపోయింది. ఇలాంటి సమస్య ఇంకొకసారి రాకూడదని మోషే ఏం చేశాడంటే, ప్రతి గోత్రంలో పెద్దలైన వారిని పిలిపించి, మీలో ప్రతివాడు ఒక్కొక్కడు ఒక కర్ర తీసుకొని రండి అని చెప్పాడు. 12 కర్రలు వచ్చాయి దగ్గరికి. ఆ 12 కర్రల్లో రేపటికి ఏ కర్ర అయితే చిగురిస్తుందో వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని మీకు అర్థమవుతుంది. 17వ అధ్యాయంలో సమాచారం అన్నమాట. అది 17వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా దేవుడు మోషేకి ఇలాగ సెలవిచ్చుట, ఇశ్రాయేలుతో మాట్లాడి వారి యొక్క ఒక్కొక్క పితరుల కుటుంబం ఒక్కొక్క కర్రగా అనగా వారి ప్రధానులందరి యొక్క వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి గోత్రపు పేరు రాయి. లేవి కర్ర మీద అహరోను పేరు రాయి. ఏదైనా పితరుల కుటుంబంలో ప్రధానికి ఒక కర్రయే ఉండవాలి. కలుసుకుని ప్రత్యక్ష గుడారములో శాసనం ఎదుట వాటి సమాచారం చిగురిస్తుంది. కర్ర చిగురిస్తుంది అని చెప్పేసి అహరోను కర్ర చిగురించి దేవుడు అహరోను కుటుంబాన్ని తన మందిరంలో యాజకత్వం చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు. తక్కిన వాళ్ళు అహరోను కుటుంబానికి దశంభాగాలు ఇవ్వాలా. మీకు స్వాస్థ్యం ఇచ్చాను 11 గోత్రాలకి, లేవీయులకి స్వాస్థ్యం ఇవ్వలేదు నేను. వారు నా మందిరంలో సేవ చేసేవాళ్ళు. వారికి మీ దశమ భాగాలన్నీ వారికి స్వాస్థ్యం అవుతుంది అని చెప్పేశాడు అన్నమాట. 18వ అధ్యాయం 21వ వచనంలో చెప్పాడు అన్నమాట. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 21వ వచనంలో
ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్ష గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలు యొక్క దశభాగములన్నిటినీ శాశ్వతంగా ఇచ్చి తిని. అదన్నమాట. నా మందిరంలో సేవ చేసేవాడు మందిరం వలన జీవించాలి. దేవుడు పెట్టిన నియమం అది. సేవ చేసేవాడు సేవ వలన బతకాలి. దేవుడు పెట్టిన నియమం అది. అయితే ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోండి, 250 మందిని భూమి నోరు తెరిచి మింగేసింది కదా. మింగేసినప్పుడు చుట్టూ ఉన్న ఇశ్రాయేల్ ప్రజలంతా చూశారు. చూచి మోషే అహరోనుల మీద సనిగారు. మరి సనిగే దేవుని ప్రజల్ని చంపితిరి మీరు అంటున్నారు. ఎవరు దేవుని ప్రజలు? ఈ 250 మంది దేవుని ప్రజలంట. గుడితనంలో ఉన్న రాయుడు అర్థం కాలేదు వాళ్ళకి. మోషే అహరోనులు దేవుని ప్రజలు, వీరు మోషే అహరోనులకు వ్యతిరేకంగా తిరిగిన వాడు. వీరు దేవుని ప్రజలు కాదు. కానీ వీళ్ళేమంటున్నారు? సర్వ సమాజం అంతా దేవుని ప్రజలను చంపితే మీరు నిష్కారణంగా 250 మందిని అంటే దేవుడి కోపం వచ్చింది. ఈసారి కోపం వచ్చి తెగులు పంపించాడు. ఆ తెగులుకి 14,000 మంది కూలిపోయారు. చదువుతాం 41వ వచనం, 16వ అధ్యాయం 41వ వచనంలో. నేను ఎందుకు ఆగి మీకు చెప్తున్నానంటే ప్రతి సందర్భం మీ మనసులో ఉండాలి. మరునాడు ఇశ్రాయేల్ సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధంగా సనుగుచు యెహోవా ప్రజలను చంపి వాళ్ళు చంపారా? దేవుడు చంపాడా? సనిగితే ఎవరి మీద సనగాల? దేవుడి మీద సనగాల. కానీ వాళ్ళు ఏం చేశారు? మోషే అహరోనుల మీద మీరు చంపారంటారు. భూమి నోరు తెరవడము, వారు మృంగివేయబడము దేవుని కార్యక్రమం. అది మోషే అహరోనుల కార్యక్రమం కాదు. అది మీరు యెహోవా ప్రజలను చంపితురని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడిన వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దానిని కమ్మెను. యెహోవా మహిమ కనబడెను. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారము ఎదుటికి రాగా యెహోవా అదనమాట, మీరు ఈ సమాజం మధ్యలో నుండి తొలగిపోండి, క్షణంలో నేను వారిని నశింప చేయదని మోషేకు సెలవేగా వారు సాగి అయ్యా వాళ్ళకి ఏమనుందయ్యా. మోషే అహరోనులు దేవునికి సాగిలపడ్డారు. అయితే తెగులు వచ్చింది. తెగులు వచ్చి వారిలో 49వ వచనంలో అదనమాట, కోరహు తిరుగుబాటున చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారం దగ్గర ఉన్న మోషే యొద్దకు దేవుని ప్రజలు ఎవరో, దేవుని ప్రజలు కాని వారు ఎవరో కనీసము తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉండిపోయారు ఇశ్రాయేలీయులు. కన్నులకు గుడితనం కలిగింది వాళ్ళకి. కాబట్టి 17వ అధ్యాయం మనం చూసాం. 17వ అధ్యాయంలో చిగురించిన అహరోను చేతికర్ర గురించిన విషయం అది. 18వ అధ్యాయంలో దేవుడు 11 గోత్రాల వారికి స్వాస్థ్యం పంచించాడు, కానీ లేవీయులకి స్వాస్థ్యం ఇవ్వలేదు. లేవీయులకు స్వాస్థ్యము యెహోవాయే స్వాస్థ్యం, దేవుడే వారి స్వాస్థ్యం. 18వ అధ్యాయం 20వ వచనంలో మరియు 18వ అధ్యాయం 20వ వచనం, మరియు యెహోవా అహరోనుతో ఇట్లా నేను అదనమాట, వారి దేశములో నీకు స్వాస్థ్యం కలగదు, వారి మధ్యన నీకు పాలు ఉండదు, నేనే నీ పాలు నీ స్వాస్థ్యం.
ఇదిగో లేవీయులు చేసే సేవకు దయతో గుర్తుపెట్టుకోండి, ఒక నియమం ఏర్పాటు చేసి పెట్టాడు దేవుడు అక్కడ. సేవకుడు సేవ వల్లనే బతకాలి. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 21వ వచనంలో దశమ భాగాలు తీసుకొని రండి అని చెప్పారు. ఈ దశమ భాగాలన్నీ ఎవరికి? లేవీయులకు. దేవుని మందిరంలో సేవ చేసే వారికి సంబంధించింది దశమ భాగాలు. గుడారము యొక్క సేవ చేసే ఇశ్రాయేలీల యొక్క దశంభాగములన్నింటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయము 22వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 14వ అధ్యాయం 22, 14వ అధ్యాయం 22వ వచనం నుండి చదువుతాను. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును ఆలస్యంగా ఏర్పరచగలరు. దశమ భాగమును ఆవశ్యముగా తప్పకుండా వేరుపరచాలి. నీ దినములన్నిటిలో దేవుడైన యెహోవాకు భయపడునట్లు నేర్చుకున్నట్లు దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థలముగా ఏర్పరచుకున్న స్థలమునకు ఆయన సన్నిధిని నీ పంటలో గాని నీ ద్రాక్షారసంలో గాని నీ నూనెలో గాని 10వ వంతు నీ పశువుల్లో గాని గొర్రె మేకల్లో గాని తొలుచులు వాటిని తినవలెను. మార్గము దీర్ఘముగా ఉన్నందున అంటే చాలా దూరంగా ఉన్నందున అనగా యెహోవా తన నామమునకు నివాస స్థలంగా ఏర్పరచుకున్న స్థలము మిక్కిలి దూరంగా ఉన్నందున వాటిని మోయలేకపోతే నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినట్లు వాటిని వెండికి మార్చుకొని తెచ్చి దశంభాగమే తీసుకొని వచ్చి దశంభాగమే. కాబట్టి దశంభాగము వారి ధర్మశాస్త్రంలో ఆజ్ఞ అన్నమాట. ఆజ్ఞ ఈ రోజున కొత్త నిబంధనకు సంబంధించి దశమ భాగం కంటే ఎక్కువ ఇయ్యాలా. క్రైస్తవుడిగా నీవు నీ నీతి అధికమవ్వాలా. నువ్వు సంపాదించిన దాంట్లో సేవ చేస్తున్న సేవకులకి దేవునికి కానుకగా సంఘం యొక్క ధననిధిలోకి నువ్వు తీసుకొచ్చేది కొంచెంగా ఉండకూడదు. నువ్వు సంపాదించిన దాంట్లో దశముగా భాగం ఎంతో దానికంటే ఎక్కువగా తీసుకొని వచ్చి దేవుడి సముఖంలో అర్పించాలా. కొత్త నిబంధన సంబంధించి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువైన యేసు శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికమవ్వాలి అని చెప్పాడు. 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో ధర్మశాస్త్రము ప్రవక్తల 20వ వచనం నేరుగా చదువుదాం. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నా. ఏంటి శాస్త్రుల నీతి, ఏంటి పరిసయ్యుల నీతి అంటే దశంభాగం ఇస్తారు వాళ్ళు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో పుదీనాలోను సోపులోను దశంభాగం ఇస్తారు. కొత్తిమీరలోను జీలకర్రలోను దశంభాగం తీసుకొస్తారు. 23వ అధ్యాయం మత్తయి సువార్త 23వ వచనం. మత్తయి సువార్త 23:23లో అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా
మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను అదే వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు పుదీనాలోను సోపులోను చిన్న చిన్నవి కదా, అవి తీసుకొని వచ్చి దేవునికి దశంభాగం ఇస్తారు. కానీ దేవుడు కోరుకుంటున్నది ప్రధానమైనది అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి న్యాయాన్ని విడిచిపెట్టారు, వాటిని మానక కనికరాన్ని విడిచిపెట్టారు, విశ్వాసాన్ని విడిచిపెట్టారు. ప్రధానమైన మూడింటిని విడిచిపెట్టి చిన్న చిన్న వాటిని కొత్తిమీర జీలకర్ర కొత్తిమీర వాటిలో 10వ వర్తిస్తారు. రే బాబు గుర్తుపెట్టుకో, నీకు దశంభాగం మాత్రమే కాదు, వాటిని మాత్రమే కాదు, వాటికంటే ప్రాముఖ్యమైనది న్యాయంగా నడుచుకోవాలి. న్యాయంగా నడుచుకోవాలి. ఎదుటి వారి పట్ల కనికరం చూపించాలా, నీ పొరుగు వారి పట్ల కనికరం చూపించాలా, దేవుని యందు విశ్వాసం ఉంచాలా. ఇవి ప్రధానమైనవి. ఇవి చేస్తూ దశంభాగం ఇవ్వాలి. కొత్త నిబంధన సంబంధులు నేడు నీతిగా న్యాయంగా ఎదుటి సహోదరుని ప్రేమిస్తూ దశంభాగం కంటే ఎక్కువగా దేవుడి సముఖానికి కానుకలు తీసుకొని రావాలి. కొత్త నిబంధన సంబంధులు మలాకి గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలీయులకు చెబుతూ ఏమంటున్నాడంటే, మలాకి గ్రంథం నా మందిరంలో మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో, మలాకి గ్రంథం మానవుడు దేవుని దగ్గర 3వ అధ్యాయం 8వ వచనంలో, మానవుడు దేవుని యొక్క దొంగిలిన అయితే మీరు నా యొక్క దొంగిలించి ఏ విషయంలో దొంగిలించామయ్యా? మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణములను అది ఇయ్యకోకుండా దొంగిలించారు మీరు నాకు. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుచునే ఉన్నారు, శాపగ్రస్తులై ఉన్నారు. దశంభాగం లేకపోతే దేవుని ఎదుట దొంగతనం అది వారికి. మరి ఈ రోజున పరిస్థితి ఏంటి? నీ నీతి అధికం కాకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశమే లేదే నీకు. గుర్తుపెట్టుకో, దేవుడు వారిని దశమ భాగం ఇవ్వమని ఎందుకు అడిగాడు? ఆయన ఉద్దేశం ఏంటి? ఆయనకేమన్నా తక్కువయా? ఆయనకేం తక్కువ. మరి ఎందుకు అడిగాడు? నీవు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నువ్వు ఇచ్చే కానుకను బట్టి తెలుస్తుంది. నువ్వు ధనాపేక్ష కలిగి ఉన్నావా లేకపోతే నా మీద విశ్వాసం కలిగి ఉన్నావా అనేది తెలుస్తుంది నువ్వు ఇచ్చే కానుక మీద. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం. కొరింథీ సంఘం వాళ్ళు కానుకలు ఇస్తామని చెప్పి పిసినితనంతో ఇవ్వకోకుండా మానుకున్నారంట. మానుకుంటే చెబుతున్నాడు వారికి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుతాము. 5వ వచనం నుండి, కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మం పిసినితనముగా ఇయ్యక, అదిగో పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వవలనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకు వారిని హెచ్చరించుట అవసరమని తలంచి తిని, కొంచెముగా విత్తువాడు, అదిగో చెప్తున్నాడు, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయునని ఈ విషయమై చెప్పవచ్చును. అదిగో చెప్తున్నాడు, సనుక్కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలి.
దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాని నీ హృదయంలో నిశ్చయించుకునేది దశంభాగం కంటే తక్కువ నిశ్చయించుకోకూడదు. గుర్తుపెట్టుకో, అది నేరం అవుతుంది, దొంగతనం అవుతుంది. నా హృదయం ఇలా నచ్చింది బ్రదరు, ఇది అనుకుంది, అందుకని ఇస్తున్నా, ఇదిగా దశంభాగం కంటే ఎక్కువ నీ హృదయము నిశ్చయం కలిగి ఉండాలా. న్యాయంగా కనికరం కలిగి విశ్వాసంతో కానుకలు అర్పించాలా. చదువు కిందికి అంటున్నాడు, హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును అన్నాడు. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరం నిలుచునని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నువ్వు ఇచ్చే కానుకలు సంఘంలో 4 కార్యక్రమాలకు ఉద్దేశింపబడ్డాయి. కొత్త నిబంధన క్రైస్తవులు దేవుడి సముఖంలో అర్పించే కానుకలు 4 కార్యక్రమాలు జరగాలి. ఒకటి, సువార్త వ్యాపకం నిమిత్తము, సువార్త వ్యాపకం ఆ కానుకలు ఉపయోగపడతాయి. 2, సువార్తికుని పోషణ, సువార్తికుని పోషణ ఆ కానుకలు ఉపయోగపడతాయి. 3, సంఘములో బీదలైన వారికి, సంఘంలో బీదలైన వారికి సహాయార్థమై ఉంటాయి. 4, సంఘము సంఘ క్షేమాభివృద్ధి కొరకు, అలాగనే ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు సత్క్రియలు, సంఘం సత్క్రియలు చేయడానికి, సంఘము సత్క్రియలు జరిగించడానికి, దాన ధర్మాలు జరిగించడానికి తెచ్చే కానుకలు ఉపయోగపడతాయి. 4 రకాల కార్యక్రమాలు ఏర్పాటు చేసి పెట్టాడు. సంఘం యొక్క ధననిధి ఈ కార్యక్రమాలకు ఉపయోగించాలా. 1, సువార్త పరిచర్య నిమిత్తం. ఆ తర్వాత 2, సువార్తికుని పోషణ నిమిత్తం. సంఘంలో బీదలైన వారికి సహాయార్థమై వారిని ఆదుకోవడానికి. ఆ తర్వాత సంఘము సత్క్రియలు జరిగించాలా. సత్క్రియలు జరిగించాలంటే సంఘం యొక్క ధననిధి ఉండాలా. ధననిధి. విజయవాడలో ప్రకృతి విపత్తులు జరిగాయి, ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలు, వారికి సహాయం చేయాలి. సంఘం సహాయం చేయాలి. సత్క్రియ. అది గొప్ప చెప్తున్నాను అనుకోవద్దు. మా స్థానిక సంఘం సహోదరులు ఒక మాట చెప్తే 20,000 రూపాయలు కూడబెట్టారు. విజయవాడకి సహాయార్థమై 20,000 రూపాయలు తెచ్చించారు. ఇది వాళ్ళకి ఇవ్వండి. గొప్ప చెప్పట్లేదు, గొప్ప కాదు అది. సంఘం సత్క్రియలు జరిగించాలా. దేవుడు సంఘమును ఆ రూపంలో ఏర్పాటు చేసి పెట్టాడు. సంఘం యొక్క కానుకలు ఆ రూపంలో ఉపయోగపడాలి. అప్పుడు నువ్వు పిసినితనంగా చదువుకుంటూ నిశ్చయిత లేకుండా ఇస్తే అవి పనికిరాదు. దేవుడిని ఎదురు దొంగతనం చేసినట్టు లెక్క అది. అదనమాట. చదువు తిమోతికి రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ, సువార్తికుని సంఘం పోషించాలా.
క్షమించండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, సువార్తికుడు జైల్లో ఉన్నాడు పౌలు. 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. జైల్లో ఉంటే సువార్తికునికి సహాయార్థమై సంఘము కొన్ని వస్తువుల్ని కూడబెట్టి వస్తువుల్ని పంపించింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుతాం. నన్ను గూర్చి మీరు ఎన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభునందు మిక్కిలి సంతోషించుచూ ఉన్నాను. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటిరి గాని సమయం దొరకకపోయింది. అదనమాట. అయినను మీకు సమయం దొరకపోయిను. నాకు కొదవ కలిగి ఉన్నందున నేను ఇలాగ చెప్పట్లేదు గాని ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకొని ఉన్నా. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని అందే నేను ఈ కార్యం జరిగించుతూ ఉన్నాను. అయినను నా శ్రమలో మీరు పాల్పంచుకున్నమాట. సువార్తికుని యొక్క శ్రమలో పాల్పంచుకోవడము సువార్తికుని సహాయం చేయడం అంటే. నా శ్రమలో పాల్పంచుకున్నట్లు మీరు ఫిలిప్పీయులారా, బోధింపనారంభించింది మొదలుకొని మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకునే విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘము వారును నాతో కూడా భాగవారు కాలేరని మీకు తెలియను. తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసింది. నేను ఏమిని అపేక్షించి ఇలాగ చెప్పట్లేదు. మీ లెక్కకు విస్తార ఫలము రావాలి, మీ లెక్కకు విస్తారంగా రావాలని చెప్తున్నాను. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమై ఉన్నవి. దేవునికి ప్రీతికరమైనవి, దేవునికి ఇష్టమైన కార్యక్రమం అది అని చెప్పేసి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం నుండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం నుండి. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానంతో మీరు సన్మానించాలి, పాత్రులుగా ఎంచవలేను. ఎందుకు నోడ్చెడు ఎద్దుకు మూతికి చిక్కం వేయవద్దు అని లేఖనం చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు అదన్నమాట. దేని గురించి చెప్తున్నాడు? పాలన చేసే పెద్దలు, సంఘంలో సంఘ పెద్దలకి సంఘం జీతం ఇవ్వాలా? సంఘ పెద్దలు వేరు, సువార్తికులు వేరు. సంఘ పెద్దలకి సహాయం చేయాలని, సన్మానించాలి, వారి మాట వినాలా, వారికి సహాయం చేయాలా, జీతం ఇవ్వాలా అని చెప్పేసి. తర్వాత సంఘము క్షేమాభివృద్ధి నిమిత్తము సహాయం చేయాలి, సత్క్రియలు చేయాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో సహోదరులైన వారు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి సహాయం చేయాలి సంఘము. 8వ అధ్యాయము 8వ అధ్యాయము మొదటి నుంచి మనం చదివినప్పుడు
యెరూషలేములో ఉన్న వారి కోసము మాసిదోనియాలో ఉన్న సంఘస్థులు ఏం చేశారంటే కానుకలు పంపించారు. వారి ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకొని వారికి కానుకలు పంపించారు, సహాయం చేశారు. వారి దాతృత్వము బహుగా విస్తరించింది అని చెప్పాడు పౌలు. ఎనిమిదో అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతాం ఒకసారి. మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. దేవుని కృపను గురించి మీకు తెలియపరుచున్నాను. ఎలాగనగా వారు బహు శ్రమల వల్ల పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించింది. కాబట్టి సంఘము సత్క్రియలు చేసింది. ఇబ్బందుల్లో ఉన్నవారు, యెరూషలేములో ఉన్న సంఘస్థులు, మాసిదోనియా సంఘస్థులు వారికి సహాయం చేశారు. సత్క్రియ అన్నమాట. తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం నుండి, తినుటకును త్రాగుటకును మాకు అధికారం లేదా, తక్కిన అపోస్తలుల వలె ప్రభు యొక్క సహోదరుల వలె కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదా, మరియు పని చేయకుండాటకు నేను బర్నబా మాత్రమే అధికారం లేని వారమా చెప్తున్నాడు. ఎవడైనాను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయున ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడేవాడు, మందను కాచి మందను పాలు తాగని వాడేవాడు. ఈ మాటలు లోకాచారంగా చెప్పుచున్నానా? ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళం తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎట్ల కొరకు విచారించుచున్నాడా? కేవలము మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడిను. ఎలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళం త్రొక్కించువాడు పాలు పొందునను ఆశతో తొక్కించవలెను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి ఆత్మ సంబంధమైన వాటిని మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన వాటిని ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? నేను మీకు ఆత్మ సంబంధమైన వాటిని ఇస్తున్నాను, భౌతికమైన వాటిని మీ దగ్గర నుంచి ఆశించడము అదేమైనా పెద్ద గొప్పదా? కాదు అన్నాడు అన్నమాట. చెప్తున్నాడు కిందికి. ఇంకా ఏమంటున్నాడంటే, ఇతరులకు మీ పైన ఈ అధికారము కలిగి ఉన్న పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే వినియోగించుకోలేదు. అభ్యంతరం ఏమీ కలగజేయకుండా అన్నిటినీ సహించుకుంటున్నాం. ఆలయ కృత్యము జరిగించువారు ఆలయములో జీవనం చేయుచున్నారని బలిపీఠం వద్ద కనిపెట్టుకుంటూ వారు ఎవరాడు? బలిపీఠంతో పాలివారై ఉన్నారని మీరు ఎరుగుదురు కదా. అలాగునా సువార్త ప్రచురించు వారు సువార్త వలన జీవింపవలనని ప్రభు నియమించి ఉన్నారు. నేనైతే దీనిలో దేనినైనా నేను వినియోగించుకోలేదు మీ మధ్యలో కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో. సంఘం యొక్క ధననిధి కార్యక్రమాలు జరిగించాలంటే కానుకలు మనోపూర్వకంగా దేవుడి సముఖానికి తీసుకురావాలా. ఎంత తీసుకురావాలా? దశభాగం కంటే ఎక్కువ. ఎలా తీసుకురావాలా? మంచి హృదయంతో, సనుక్కొనకుండా, బలవంతం కాకుండా తీసుకురావాలి. సనుక్కుంటూ ఇచ్చింది నీకు శాపమే.
హృదయంలో నిశ్చయించుకోకుండా ఒక అనాలోచనగా అది కాదు అలాగొద్దు, నాకు మనోపూర్వకంగా తీసుకున్నా, దేవుడు నాకు ఇచ్చాడు, నేను దేవుని కార్యక్రమం కొరకు ఇస్తున్నాను. ఇది ఆయనదే, నాది కాదు. ఆయన ఇచ్చిందే మళ్ళీ ఆయనకి ఇస్తున్నా. అయ్యా నాదంటూ ఏముంది, అంతా నువ్వే కదా. అలాంటి భావనతో దేవుడి సముఖానికి కానుకలు తీసుకురావాలి. అది దేవుణ్ణి నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో, దేవునికి ఎంతగా భయపడుతున్నావో అనేది దేవుడు చూస్తాడు. దేవుడు చూస్తాడు, కానుకలో తెలిసిపోతుంది. మనందరికీ తెలుసు, యేసు ప్రభు మందిరంలో కానుకల పెట్టె దగ్గర కూర్చున్నాడంట. కానుకలు వేసే వాటిని అందరినీ తేరి చూస్తున్నాడు. ఒక బీద విధవరాలు, తన దగ్గర 2 కాసులు ఉన్నాయి, ఆ 2 కాసులు తెచ్చి పెట్టెలో వేసింది. కానుక పెట్టె వేసి ప్రభువు చూశాడు, శిష్యులతో మాట్లాడుతున్నాడు. అదిగో ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా కానుకలు వేసింది అని చెప్పాడు. బీద విధవరాలు వేసిందా? ధనవంతులు అంతమంది వాళ్ళ దేశమే, వాళ్ళంతా తనకు కలిగిన దాంట్లో ఎంతో కొంత వేశారు, కానీ ఈమె తనకు కలిగినంతే వేసింది. తనకు ఉండేది 2 కాసులు, అదంతా తీసుకొచ్చి కాసు పెట్టలేసింది. ఈమె అందరికంటే ఎక్కువ వేసింది అన్నాడు ప్రభు. కాబట్టి నువ్వు ఎంత ఇస్తున్నావు అనేది ప్రాముఖ్యత కాదు, కానీ ఎలాంటి హృదయంతో అర్పిస్తున్నావు దేవునికి అనేది ప్రాముఖ్యమైన సమాచారం. ఎలాంటి హృదయంతో ఇస్తున్నావు? అయ్యా నేను నువ్వనే కదా, నువ్వు నాకు ఇచ్చిందే కదా ఇదిగో అనే భావనతో ఇస్తున్నావా? లేకపోతే నీకంటూ కొంచెము ఎక్కువగా దాచిపెట్టుకుని నువ్వు ఇచ్చేది నీ దాంట్లో కొంచెం అయితే అది పనికిరానిది అయి ఉంటుంది. దాతృత్వ స్వభావమును మనము వృద్ధి పొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఔదార్య బుద్ధి నేర్చుకోవాలి మనం. ఆ రోజున ఇశ్రాయేల్ కూడా అది నేర్పించాడు. చదివే మనం లేవికాండం, బీదల్ని కనికరించాలని, నీ పొలం పంట కోసినప్పుడు ఆ పనులు ఏరుకోకూడదు అని, బీదలు నీ వలన బతకాలని దేవుడు లేవికాండంలో చెప్పాడు ఆల్రెడీ. చదువు ఒకసారి చదివి బ్రేక్ తీసుకుందాం మనం. లేవికాండము మరొకసారి జ్ఞాపకం చేస్తాం. 19వ అధ్యాయము 9వ వచనంలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అనే నియమం మాట్లాడుకుంటూ 9వ వచనంలో అంటున్నాడు ఆయన, మీరు మీ భూమి పంటను కోయినప్పుడు పొలం యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, ఏరుకొనకూడదు, కూర్చుకొనకూడదు, ఏరుకొనకూడదు. అదిగో చెప్తున్నాడు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టాలి. నిన్ను వాళ్ళని పొరుగు వాటిని ప్రేమించాలనే నియమం కింద బీదల్ని కనికరించాలని చెప్పాడు ఆయన. ఈ రోజున మనము నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించాలా. అంత మాత్రమే కాదు, ప్రభు ఇంకా ఒక మెట్టు ఎక్కువ నేర్పించాడు మనకి. నీ ప్రాణం కంటే ఎక్కువగా నీ సహోదరుని ప్రేమించాలా. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో అలా ప్రేమించాలా అన్నాడు. మత్తయి సువార్త, యోహాను సువార్త 13వ అధ్యాయంలో, నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా నీ సహోదరులను ప్రేమించాలా. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని నీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. అదనమాట. ఎలా ప్రేమించాలి ప్రభు అంటావేమో, నేను నిన్ను ఎలా ప్రేమించాను నీకు అర్థమైందా? అలాగూ నీ సహోదరుని ప్రేమించు.
నేను నిన్ను ఎలాగ ప్రేమించాను, నీ కోసము ప్రాణం పెట్టాను. పరలోకము, దేవునితో సహవాసము, పరలోకపు మహిమను విడిచిపెట్టి వచ్చాను నేను. నీవు దరిద్రతలో ఉంటే నీకోసం దరిద్రున్నయ్యాను నేను. నిన్ను ధనవంతునిగా చేయడానికి దరిద్రున్నయ్యాను. నేను నిన్ను ఎలా ప్రేమించాను నీకు అర్థమైందా? అలాగూ నీ సహోదరుని ప్రేమించు. నేను ప్రేమించినట్టే ప్రేమించాలా అని చెప్పాడు అన్నమాట. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, ఆ రోజున లేవీయులకు, దేవుని సేవ చేస్తున్న వారికి దశమ భాగం ఇవ్వవలసిన బాధ్యత తగ్గిన 11 గోత్రాల వారికి అనుగ్రహించాడు దేవుడు. దశమ భాగం ఇవ్వకపోతే దేవుని ఎదుట దొంగతనం చేయడమే అని చెప్పేశాడు. ఈ రోజున దశమ భాగం కంటే ఎక్కువ. అది 18వ అధ్యాయంలో, లేవికాండం, సంఖ్యాకాండం 18వ అధ్యాయంలో దాన్ని మాట్లాడుకుంటూ వచ్చాడు అన్నమాట. బ్రేక్ తర్వాత మనం సంగతులు ఆలోచన చేద్దాం. 10 నిమిషాలు బ్రేక్.